అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయాల గురించి కావచ్చు, అన్ని విషయాల్లో అవగాహన కలిగిన సీనియర్ మోస్ట్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ముందుగా భారత్ పాకిస్తాన్ యుద్ధానికి విషయానికి వస్తే, ఇరువురి మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, పాకిస్తాన్ ఓడిపోతూనే ఉంది. అయినా సరే మేమేదో చేయగలం అన్న ఉద్దేశంతో భారతదేశాన్ని అంటే బెదిరించాలి, భయపెట్టాలి అన్న ఉద్దేశంతో ఇంకా ప్రగల్భాలు పడుతూనే ఉంది. వాళ్ళ ధైర్యం ఏంటంటారు అసలు? ఫస్ట్ దీన్ని యుద్ధం అనకుండా ఉంటే వాళ్ళకి ధైర్యం ఉందో లేదో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు ఒక వెపన్ పడింది, మిసైల్ ఒకటి. పక్కన స్థావరంలో ఉన్న ఐఎస్ఐ ఉగ్రవాదులు లేచిపోయారు. ఈ మసూర్ అహ్మద్ గారు ఎప్పుడైతే తోక జాడిస్తున్నాడో, గతంలో మీరు జైష్ ఏ మహమ్మద్, నెక్స్ట్ లష్కర్ ఏ తోయిబా ఇలాంటివి ఉగ్రవాద సంస్థల ఐఎస్ఐ ఏజెంట్ల కింద వాళ్ళు చాలామంది అవుతున్న 26/11 ఇలాంటివన్నీ చూసుకుంటూ వస్తే, అదేమంటారు పుల్వామా గత సైనికుల దాడి ఇవన్నీ చూస్తే వాళ్ళ చీఫ్లందరినీ లేపేశారు. ఈసారి కూడా మెయిన్ వాడు చీఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడంటే, మొన్న మసూద్ అహ్మద్ కన్నా ఇంకొకడు ఉన్నాడు. వాడు అసలైనోడు ఏంటంటే, వాడు మన ఏరోప్లేన్ దాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాది. వాడు ఎక్క చచ్చిపోయాడు, ఉమర్ ఏదో పేరు. ఇందులో ఈ మసూర్ అహ్మద్ గారు కూడా ఆడు బాంబు పడి ఇంటిల్లిపాది చచ్చిపోయాడు, ఒక్కడో బతుకున్నాడు. అంటే ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? ఆ బాంబు ఏమైనా బాంబు డిఫ్యూజింగ్ కార్డ్ ఏమైనా వీడికి స్పెషల్గా పనిచేస్తుంది అక్కడ. వీడు చచ్చే ఉంటాడు, అందుకని ఆకాశరామన్న ఉత్తరాలు రాసుకొని బతుకుతున్నారు. చనిపోలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఇప్పుడు ఉత్తరం రాసి కన్నా డైరెక్ట్గా ఫిజికల్గా కనబడి సావచ్చు కదా. బిన్ లాడెన్ కూడా ప్రతిసారి చనిపోయాడు అనుకున్నప్పుడల్లా బతికే ఉన్నాడని ఏదో ఒక ఆనవాళ్ళు ఇస్తూ ఉండేవాడు. కానీ ఈ పనికిమాల ఎందుకు ఆనవాళ్ళు ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకంటే ఇటు చచ్చాడు కాబట్టి. ఇది చచ్చాడే బతికినా అర్థం ఇంకేం జరిగేది కూడా కాదు. ఈసారి ప్రపంచ దేశాలన్నింటినీ చూడు, అదేదో సినిమాలో అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నాను అంటాడు చూడు, అట్లా భారతదేశం 22వ తారీఖున అనుకుంటాను 26 ప్రాణాల బలిదానం తర్వాత, అందులో ఆడపిల్లలకి, భారతదేశ పౌరులకి, హిందూ సమాజంలో ఉన్న వాళ్ళకి సింధూరం విలువ తెలిసింది. అందుకే దీని పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఏ సింధూరాన్ని చెరపడానికి ప్రయత్నిస్తే ఆ సింధూరం విలువ తెలిసిన ఇద్దరు మహిళా మూర్తులే. ఎవరు? కర్నల్ ఖురేషమ్మ అండ్ వ్యోమిక్ సింగ్. ఇద్దరూ కలిపి వెళ్ళి తోలు తీసి వచ్చారు. ఇది పంజాబ్ ప్రావిన్స్లో 4 సెక్టర్స్ని. మిగిలినని పీఓకే మన దగ్గర అలా అలవాటు చేస్తుంటే తోలు చింపి చేతికిచ్చి వచ్చారు. లేవు అక్కడ. కోకటి వేలుతో ప్రకటించే కార్యక్రమానికి తెరలేపింది ఆ గ్యాప్ తీసుకోవడంలో. వాళ్ళు ఐఎస్ఐ ఉగ్రవాదులు ఉండేవారట అని ఓ టాగుణింతం వినే కార్యక్రమం అతి దగ్గరలో ఉంటుంది. గత 3 రోజులు బట్టి కాళరాత్రిలో చూపిస్తున్నారు వాళ్ళకి. కాళరాత్రి అంటే ఏంటంటే, పక్కన ఐఎస్ఐ వాళ్ళని పెట్టుకుంటే ఆల్రెడీ గత యుద్ధంలోనే రాడార్లను డిఫ్యూజ్ చేశారు. మీకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎయిర్ మార్షల్ చీఫ్ మార్షల్ మానిక్ షా గారు కానీ, ఆ రోజు ఆర్మీ చీఫ్ అయిన, అలాగే కర్నల్ కరియప్ప, వీళ్ళు ఆ రోజు ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకుని యుద్ధం చేసి తోలు తీసి వచ్చారు. కానీ ఈసారి డిఫరెన్స్ ఏంటంటే, భారత ప్రభుత్వం నిర్ణయించి ఎంటైర్ ఇండియన్ ఆర్మీకి, ఎంటైర్ నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్కి స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఇచ్చింది. మీ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసి భారతదేశాన్ని పరిరక్షించండి అని. ఎప్పుడైతే వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి వస్తుందో, త్రివిధ దళాలు ఏకతాటి మీద నడుస్తాయో, ఇప్పుడు మానిక్ షా గారు కానీ కరియప్ప గారు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు దే నీడ్ టు కన్విన్స్ ద అదర్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. అయినా సరే సహాయ సహకారాలతో యుద్ధాన్ని కాంకర్ చేసుకుని వచ్చాం. లాహోర్ దాకా తన్ని తగిలేసిన తర్వాత కూడా దయాధర్మ భిక్షలతో బతికి చావండి. నేను యుద్ధం కాదని ఎందుకు చెప్తున్నానంటే, పాకిస్తాన్లో ఆల్రెడీ అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యి చస్తున్నారు ఆకలి చావులకి. రెండోది, వాడు ప్రధానమంత్రికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడి సావు బతుకుల మధ్యలో వస్తున్నాడు. బిక్కులు ఆడుకుని ఎక్కడ ఉన్నాడో తెలియదు. వీడు బంకర్లో దానుకున్నాడు. ఎవడు? ఆర్మీ చీఫ్ లేనివాడి దగ్గర భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడానికి యుద్ధం, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళతో యుద్ధం ఎందుకు చేస్తారు? భారతదేశం ధీటుగా సమాధానం ఎవరికి ఇస్తున్నారు? అసాంఘిక శక్తుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి నీ పక్కనే పనికిమాలిన మీద ఉన్నాడని ఆడి ఇల్లు స్థావరాన్ని లేపి, నేను తలుచుకుంటే నిన్ను కూడా లేపడం 2 నిమిషాల పని మెజైల్ ఇంటి ముందు పడేసి చూపించారు. అది కాక ఈరోజు మనకి శ్రీహరికోటలో తయారైన శాటిలైట్ల ధర్మం అని, ద సక్సెస్ నరేషన్స్ ఆఫ్ శాటిలైట్లో ఎవడు ఎక్కడేమన్నాడు, నీ ఇంటి పక్కనోడు ఎవడో భారతదేశ ఇంటెలిజెన్స్కి ఇలా ఏమీ కాకుండా తెలుసు, పూర్తి అవగాహనతో ఉన్నారు. తర్వాత 400 కిలోమీటర్ల దూరం నుంచి ఒక అణుబాంబుని ప్రయత్నిస్తే కూడా డిఫ్యూజ్ చేసే అంత సామర్థ్యం మన దగ్గర ఉంది.
అణుబాంబుల ఒప్పందం ప్రపంచ దేశాలతో ఉన్న దగ్గర ఎవడు పడతాడు మిఠాయి పొట్లాలు బయటికి తీసి పంచినట్టు, లేకపోతే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి చాక్లెట్లు పంచినట్టు బయటికి తీస్తే తోల్చి ఇరిగిపోతుంది. దానికి కొర మచ్చుతున్నగా మహానుభావుడు వాజ్పేయి గారి హయాంలో, అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో పోఖ్రాన్ టెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాలు కళ్ళకల్లోకి ఏం జరిగిందో తెలియని పరిణామాల నుంచి ఇది భారతదేశమే చేసిందని చెప్పేదాకా దిక్కు దివానం లేదు. చేత అణు యుద్ధానికి ప్రేరేపించిన అణుయుద్ధాలతో ఏమైనా ఆటలు ఆడుకుందామన్నా ఆల్రెడీ ఈ ఉగ్రవాద సంస్థల దగ్గర డిఫ్యూజ్ చేసే కోడ్స్ పెట్టుకుని కూర్చున్నారనే ఒక అపవాదుని మార్కెట్లో పర్క్లేడ్ చేస్తున్నా సరే, వీ నో హౌ టు డిఫ్యూజ్, వీ నో హౌ టు హ్యాండిల్ ఇట్. మన దగ్గర ఉన్న యుద్ధ సంతరానికి, యుద్ధ సామగ్రికి 26 యుద్ధ నౌకలు ఆల్రెడీ లాహోర్, కరాచీ బేస్ని లేపేసాయి. ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో కోకటి వేల నుంచి ప్రకటించే కార్యక్రమానికి ప్రపంచ దేశాలకి భారతదేశం భరోసా ఇచ్చి పనిచేస్తుంది. అంచేత ఈ దేశం యుద్ధ కామక దేశం కానే కాదు, శాంతి కామక దేశం. అంతర్గత యుద్ధం అని చెప్తున్నాడు. బంగాళదుంపలు 390, గుడ్లు డజన్ 370, 600 నుంచి 700 రూపాయలు కేజీ బియ్యం. వీటి పండుతుంది పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్లో. ఆ పనికిమాలిన అదలు కనీసం అవి కూడా పండించుకోలేక ఆహార కొరతతో చస్తున్నారు. హంగర్ ఇండెక్స్లో 134వ స్థానంలో భారతదేశం ఉంటే 169వ స్థానంలో ఉన్నారు అవుట్ ఆఫ్ 192 కంట్రీస్. ఇది వాళ్ళ బతుకు. ఎవడో ముష్టి ఇస్తేనే కానీ బతకలేక మన ముష్టితోనే బతుకుతూ సార్క్ దేశాల్లో వీటో పవర్ ఉన్న దగ్గర సార్క్ నేషన్స్ డిఫ్యూజ్ అయిన తర్వాత వీళ్ళు చేస్తున్న కోతి విన్యాసాలు. ఇవన్నీ ఓ పక్క జరుగుతున్నా కూడా ఈ పెట్రోల్, డీజిల్ ఇవి కూడా బంద్ చేస్తాము, అప్పులు ఇచ్చే సిచ్యువేషన్ లేదు అని ఓ పక్క న్యూస్ జరుగుతుంటే, అణుబాంబులకు సంబంధించిన సంస్థలతో ఇప్పుడు ప్రధానమంత్రి భేటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన మీద ఏమన్నా అణుబాంబులు వేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అని చెప్పి అది కూడా ఒకవైపు రన్ అవుతుంది. ఏమీ అక్కర్లేదు. ఆల్రెడీ మన త్రివిధ దళాలకి ఉన్న సామర్థ్యంలో దే కెన్ ఇలా వాళ్ళు ఎందుకు వాళ్ళు గ్రెనేడ్స్ కొట్టారు, డ్రోన్లు పంపించారు. ఒక్క డ్రోన్ అయినా సక్సెస్ఫుల్ వెపన్ కింద యూజ్ చేయబడిందా? అన్ని రాత్రి కింద కుదిలేలా కొట్టారు. అది మన ఇండియన్ ఆర్మీ కేపబిలిటీ అండ్ కెపాసిటీ. ఏవో మన సత్యసాయి జిల్లాలో ఒక అమరుడు అయ్యాడు మురళీ నాయక్, ఇలా ఇంకొక కర్నల్, ఇంకొక ఆయన అమరులు అయ్యారు. ఇలా వేళ్ల మీద లెక్కెట్టే ప్రాణత్యాగాలతో భారతావని నుదుట సింధూరాన్ని చెరపడానికి ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి. అవి ఎప్పటికీ సఫలీకృతం కాలేరు. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ 11 నియోజకవర్గాలకి అక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే మూసుకొని అది పాకిస్తాన్ది కాదు ఇండియా అని ఖచ్చితంగా సగర్వంగా చెప్పొచ్చు. ఆర్టికల్ 370 రద్దు చేసి ఇంకా ఆలోచిస్తున్నారు దాంట్లో ఎందుకని, ఇంకాస్తని. ఎందుకంటే వాళ్ళు ఎత్తైన ప్రాంతాల నుంచి సులువుగా భారత సైన్యాన్ని ఎదుర్కోవచ్చు అనుకుని పిఓకే గతంలో కార్గిల్లో సరదా పడితే సరదా తీర్చిన భారత సైన్యాన్ని మర్చిపోకుండా ఉంటే, యుద్ధ తంత్రం తెలిసిన దేశంతో, యుద్ధ కామక దేశంగా భావించబడుతున్న దేశం, యుద్ధాన్ని ఎప్పుడు కోరుకున్న దేశంతో యుద్ధం చేస్తే చావు దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూశారు. 3 రాత్రులు బట్టి కాల రాత్రులే. ఇవాళ రాత్రి కూడా ఇంకొకసారి యుద్ధం తిరగబడితే, అదే ఐఎస్ఐ ఉగ్రవాదులు లేపే కార్యక్రమానికి తెరలేపితే సశేషం. ఈవెన్ అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, యాంకర్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఒక విషయమా, సివిలియన్స్ ఎప్పుడు వారు కోరుకోరు. ఇప్పుడు మనకి కడుపులో అన్నం ఉంటేనే కదమ్మా ఇంకోటి ఆలోచిస్తాం. ఫస్ట్ తిండికే దిక్కు లేనప్పుడు అన్నవ రామచంద్రాన్ని అలవటిస్తున్న ప్రజలను కాపాడే ప్రజాప్రభుత్వాలు లేకుండా వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేయకుండా ఎంతసేపు యుద్ధాలు చేద్దాం, పక్కోడి మీద బాంబులు వేద్దాం అంటే ఏమవుతుంది? అంతదాకా ఎందుకు? ఆ బలూచిస్తాన్లో ఆ తాలిబాన్లను, బంగ్లాదేశ్ని సెకండ్ డిగ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ భారతదేశంలో ద ప్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఎట్లా ఉన్నారు? నాతో సమానమైన హక్కులు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక దేశంలో నా సోదర సమానులుగా చలామణి అవుతాం. వాళ్ళకి ఏ హక్కుకి భంగం కలగకుండా ఉన్న దగ్గర, శాంతి కామక దేశంలో సురక్షితంగా ఉంటుంది దగ్గర పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎందుకు వెళ్ళలేకపోలేరు? భారతదేశం ఔన్నత్యాన్ని పరిరక్షించడానికి వాళ్ళు కూడా మనతో పాటు పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్నప్పుడు, అక్కడ సెకండ్ డిగ్రీ ట్రీట్మెంట్, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళ ప్రాణాలు తోడేస్తుంటేనే కదా బంగ్లాదేశ్లో నిరదేశాలకి మీ పాలన మీరు ఏడ్చుకోండి అన్నప్పుడు, వాళ్ళకక్కడ ప్రజాస్వామ్యం అనిశ్చితికి గురైనప్పుడే కదా కోతి వేషాలు, కోతి విన్యాసాలు స్టార్ట్ చేశారు. ఒక యూనివర్సిటీ ముందు ఇండియన్ ఫ్లాగ్ పరిచే వేషాలు వేస్తున్నారు. ఒకటి, నేను ఏ దేశం ఫ్లాగ్ అయినా సరే గౌరవించదగ్గింది. మనం తెలుసో తెలియక ఒక తప్పు చేస్తే వేరే వాళ్ళు కూడా తప్పు చేసినప్పుడు మన మనోభావాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలి. అంచేత మనం చేతనైతే వాళ్ళకి ఉగ్రవాద సంస్థల మీద ఎలా వాళ్ళకి సమాధానం చెప్పాలో తీవ్రతరంలో చెప్తున్నారు. దానికి వాళ్ళ ఫ్లాగులను అవమానించవలసిన అవసరం లేదు. మనం ఏమీ కాంకర్ చేసినప్పుడల్లా కూడా ఆ ప్రాంతాలని మనం వశపరుచుకున్న రాజరిక వ్యవస్థల్లో లేవు కదా. లాహోర్ దాకా వాళ్ళని తరిమిన తర్వాత కూడా, ఈవెన్ పిఓకే దగ్గర కూడా తరిమిన తర్వాత కూడా శాంతి కామక దేశంగా వాళ్ళని అక్కడ నిలువరించాం తప్ప ప్రతిసారి ఆ దేశాన్ని కబ్జా చేసుకుందాం లేదంటే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు లేనప్పుడు మనం కూడా సంయమనం పాటించవలసిన బాధ్యత ఉందని మాత్రం నేను చెప్పాను. సరే, ఓ పక్క మనం పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటున్నాం. ఇప్పుడు అంటున్నా సరే దానికి ఇంత పెద్ద ప్రశ్న అక్కర్లే. అది చేతనైతే పాకిస్తాన్ చిత్రపటంలో వాడు పాకిస్తాన్ మ్యాప్ ఉంటుంది కదా, పిఓకేని చూపించుకుంటాడు చూడు ఒకసారి. చూపించుకునే దమ్మే లేదు.
ఏ ప్రాతిపదిక మీద మాట్లాడతాడు? కుదరవు. ఇప్పుడు మళ్ళీ అంతర్జాతీయ ఇండియాకి ఒప్పందాలు వచ్చే ఛాన్స్ ఉందా పిఓకే స్వాధీనం చేసి? ఇండియాలోనే ఉందమ్మా. ఇండియాకి వచ్చే ఛాన్స్ ఏంటి? ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ టెరిటరీ. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎలక్షన్ నోటిఫికేషన్ పిఓకే టెరిటరీలో 11 నియోజకవర్గాలకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఎలక్షన్స్ జరగట్లేదు అంతే. ఇట్ ఈస్ ఇన్ ద కస్టడీ. ఒకే ఫ్లాగ్, భారతదేశ త్రివర్ణ పతాకం కింద ఉన్న ప్రాంతం పిఓకే. వాడు దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కింద చలామణి చేసుకుంటే ఆక్యుపై చేయడానికి వస్తే తన్ని తగిలేసి. మరి ఎందుకు ఇంకా ఎలక్షన్లు జరగట్లేదు అంటారు? జరగట్లేదంటే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్నాం. మొన్నే కదా ఆర్టికల్ 370 రద్దు చేశారు. నిదానమే ప్రధానం వాళ్ళకి. సో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ జరుగుతాయి. ఇది జరిగే పరిణామాలు అవే. ఎందుకంటే మన ఇండియన్స్ ఎవరైతే 3 నౌకా దళాలు ఏవైతే మళ్ళీ ఏకమైపోయి అటాక్ చేస్తున్నారో, తాలిబాన్లు కావచ్చు, బలూచిస్తాన్ నుంచి కూడా ఒకవైపు వాళ్ళని చంపేస్తూనే ఉన్నారు. అందరూ ఒకేసారి ఏకమయ్యారు కాబట్టి ఈసారి మళ్ళీ వాళ్ళ అంతం అనేది ముందుందేమో అనిపిస్తుంది. ఇది అఖండ భారతం. అఖండ భారత్ కాన్సెప్ట్ ఇంకా డ్రైవ్ కాలేదు. కానీ అఖండ భారతంలో ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, పక్కనున్న బంగ్లాదేశ్ కానీ, పక్కనున్న శ్రీలంక, ఇవన్నీ మన పార్ట్ అండ్ పార్సల్స్, ఇంక్లూడింగ్ నేపాల్తో సైతం. మనం కొన్ని దౌత్యరీత్యా కొన్ని దేశాలని వాళ్ళ శాంతికామకంగా ఎవరి ప్రాంతాలను వాళ్ళు పరిపాలించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించిన తర్వాత ఎప్పుడైనా సార్క్ నేషన్స్ వీటో పవర్కి ఎప్పుడైతే భంగం కలుగుతుందో, పెద్దన్నగా పాత్ర పోషిస్తున్న భారతాన్ని పక్క దుష్టశక్తుల చూపులు పడినప్పుడు తోలు తీస్తామని మాత్రం ఖచ్చితంగా చేతావని ఇస్తూ ఉంటారు.